తెలంగాణ విద్యార్థి ప్రపంచ స్థాయిలో గేమ్ చేంజర్ గా మారాలి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. తెలంగాణ రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్లో నేటి విద్యార్థులు చదువుకున్న వారు ప్రపంచంలో గేమ్ చేంజర్ గా మారాలనే ఉద్దేశంతో అన్ని వసతులతో కూడిన స్కూళ్లను నిర్మాణం చేస్తూ చదివే విద్యార్థి భవిష్యత్తులో తెలంగాణ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ దేశాలకు చాటి చెప్పాలనే సంకల్పమని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో మంగళవారం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, తెలంగాణ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలతో 2020 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా మండల కేంద్రంలోని దూలాపూర్ గ్రామంలో 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు శంకుస్థాపన చేశారు. తాండూరు నియోజకవర్గంలో 20 కోట్ల వ్యయంతో పలు గ్రామాలలో సబ్ స్టేషన్లను ఏర్పాట్లకు శంకుస్థాపన కూడా చేశారు. అయితే ఈ సందర్భంగా తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రంలో అన్ని కులాలను ఏకం చేస్తూ విద్యార్థులు అందరూ ఒకే చోట చదవాలని, అది కూడా ఇంగ్లీష్ మీడియంగా ఏర్పాటు చేస్తూ ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మిస్తున్నట్లుగా తెలిపారు. ఇలా రాష్ట్రంలో 104 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మిస్తున్నట్లుగా తెలిపారు. తద్వారా తెలంగాణ విద్యార్థి ప్రపంచ స్థాయిలో గేమ్ చేంజర్ గా మారాలని, తెలంగాణ రాష్ట్ర కీర్తి ప్రతిష్టలను ప్రపంచ స్థాయిలో భవిష్యత్తులో ఆ విద్యార్థిని తీర్చిదిద్దాలనే సంకల్పంతో స్కూళ్లను నిర్మిస్తున్నట్లుగా తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తూ ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా సబ్ స్టేషన్లను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్నట్లుగా తెలిపారు. మరొక వైపు రాష్ట్రంలో 42% రిజర్వేషన్ ప్రక్రియ పూర్తయిందని, దానిని రాష్ట్ర మంత్రులందరూ ఏకీభవంగా ఉన్నారని తెలిపారు. దీనిపై కేంద్రానికి కూడా పంపించడం జరిగిందని, త్వరలోనే రిజర్వేషన్ ఒత్తిడిపై ఢిల్లీలో ధర్నా చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని అన్నారు. 42% రిజర్వేషన్ సభకు అని తెలియజేశారు. కార్తీక్ ఓకేనా? ఓకే. ఫోన్ లో అడ్డం పెడితే కొంచెం వెనక్కి జరగండి, కొంచెం అందరూ వస్తాయి. ఫోన్ కింద పెట్టినా ఓకే సార్, ఓకే కింద పెట్టి కెమెరా కింద పెట్టి సార్ ఒక నిమిషం. రెడ్డి గారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ తద్వారా ప్రపంచంతో పోటీ పడేటువంటి ఇంగ్లీష్ మీడియంతో ఉండేటువంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉండేటువంటి ఈ స్కూల్స్ని వారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం డిజైన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 104 స్కూల్స్ని ఈ రాష్ట్రంలో శాంక్షన్ చేస్తున్నారు. ఈ స్కూల్స్ గేమ్ చేంజర్గా, అంటే ప్రపంచంతో పోటీ పట్టడమే కాదు, విద్యలో ప్రగతిలో కూడా ఈ స్కూల్స్ ద్వారా చదువుకున్నటువంటి విద్యార్థులు రేపటి భవిష్యత్తు నిర్మాతలుగా మారి ఈ రాష్ట్రానికి కాదు దేశానికి, ప్రపంచంలో కూడా మన రాష్ట్ర పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేంత స్థాయిలో ఆ స్టాండర్డ్స్లో ఈ స్కూల్స్ని డిజైన్ చేయడం జరిగింది. ఇందులోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ అంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలు ఒక ప్రాంగణంలో ఒక ఉమ్మడి కుటుంబంలాగా చదువుకుంటూ ఒక సామాజిక మార్పుకి ఒక అద్భుతమైన నాంది పలికినటువంటి గొప్ప యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్. ఒక స్కూలు 200 కోట్ల రూపాయలతో 25 ఎకరాల ప్రాంగణంలో ఇటువంటి స్కూల్స్ని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో తప్పకుండా మొదలుపెట్టాలని ఈ సంవత్సరమే 104 స్కూల్స్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఇవాళ ఇటువంటి స్కూల్కి ఓంపు చేయటం నిజంగా మా అందరూ అదృష్టంగా మేము భావించడమే కాకుండా పాలకులుగా
ప్రజల అవసరాలు తీర్చి వారిని అద్భుతమైనటువంటి మానవ వనరులుగా తీర్చిదిద్ది వారి శక్తితో ఈ రేపటి తెలంగాణ భవిష్యత్తు నిర్మించాలని ఈ కార్యక్రమాలు తీసుకొని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ముందుకు కొనసాగుతూ ఉన్నారు. యావత్ క్యాబినెట్ మొత్తం కూడా ఇటువంటి స్కూల్స్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించాలని, తద్వారా ఏ శాసనసభ నియోజకవర్గంలో కూడా పిల్లలు మాకు చదువుకోవడానికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అవకాశాలు లేదే అనేటువంటి బాధ ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ఏ బిడ్డకి ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి నిజంగా చాలా ఉపయోగపడుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. అట్లాగే ఇదే శాసనసభ నియోజకవర్గంలో విద్యుత్ శక్తికి సంబంధించి దాదాపు 6 సబ్ స్టేషన్స్ ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. ఇంకా ఇక్కడ కావలసినటువంటి సబ్ స్టేషన్స్తో పాటు ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఒక 50 ట్రాన్స్ఫార్మర్స్ కావాలంటే వాటి ఇదే ప్రాంగణంలో ఇప్పుడే రైతులకు ఇక్కడ నుంచే డిస్బర్స్మెంట్ చేసేటువంటి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇక్కడ డిస్ప్లే కూడా పెట్టారు. భవిష్యత్తులో రెప్పపాటు ఇప్పుడైతే మేము వచ్చిన దగ్గర నుంచి రెప్పపాటు కరెంటు కూడా కట్టు కాకుండా ఒక నాణ్యమైన కరెంటు ఇస్తూ ఈ శాఖకు సంబంధించినటువంటి CMD దగ్గర నుంచి ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి కింది స్థాయి లైన్ మ్యాన్ వరకు కూడా కష్టపడి రాష్ట్ర ప్రజలకు అందిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ నేను అభినందించడమే కాకుండా భవిష్యత్తులో కూడా పెరిగేటువంటి విద్యుత్ డిమాండ్ అనుగుణంగా కావాల్సినటువంటి ప్రణాళిక తయారు చేసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతారు. అందరూ తెలిసిందే రాష్ట్ర ప్రభుత్వం దీనికి పెద్ద ఎత్తున కట్టుబడి ఎంపిరికల్ డాటాతో అంటే సోషల్ ఎకనామిక్ పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ కాస్ట్ సర్వే చేయటం ద్వారా వచ్చినటువంటి డాటాతో రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని శాసనసభలో బిల్లు పెట్టడం, బిల్లు పాస్ చేయటం, ఆ బిల్లుని గవర్నర్ రాష్ట్రపతి గారికి పంపించడం జరిగింది. మేము రాష్ట్రపతి గారు తొందరలోనే దాన్ని క్లియర్ చేసి పంపిస్తారని ఆశిస్తున్నాం. కొద్ది రోజుల్లోనే అవసరం అనుకుంటే మళ్ళీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి క్యాబినెట్ మొత్తం సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో టోటల్ క్యాబినెట్ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా కలిసి ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి గారిని కలిసి ఆ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల యొక్క గుండె చప్పుల్ని అర్థం చేసుకొని వారి అవసరాల మేరకు వారి సంఖ్య మేరకే మేము ఈ 42% రిజర్వేషన్ తయారు చేశాం, బిల్లు పెట్టాం. దీన్ని వెంటనే అంగీకరించి క్లియర్ చేసి పంపించవలసిందిగా కోరటానికి మేము అందరం ఢిల్లీ కూడా చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.